ఇప్పుడు అశ్వత్థామ మనకి మనిషే కదా! అవును. ఇప్పుడు మనిషి. ఆకలి, దప్పులు ఉంటాయి. ఉంటాయి. అలాగే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అడవిలో ఒక మనిషి బ్రతకడం అనేది ఇజంట్ ఇట్ ఇంపాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. ఎలాగూ ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ జంగిల్ ఉంది కదండీ! ఆ! దాంట్లో ఇన్ని వందల ట్రైబ్స్ ట్రైబ్స్. నివసిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇన్ని వందల ట్రైబ్స్ నివసిస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు శ్రీశైలం దగ్గర మనం లోపలికెళ్తే ఎన్ని చెంచులున్నాయి. అవునవును. వాళ్ళెలా కానీ బతుకుతున్నారు? వాళ్ళందరికీ అలవాటు కదా! దే ఆర్ బోర్న్ దేర్. యాహ్! ఈ అశ్వత్థామ ఉన్నటువంటి పరిస్థితి కూడా అటువంటిదే. 3000 సంవత్సరాల అటువంటి ప్రదేశాల్లో తిరిగాడు. సో, మనం ఒక వారం రోజులు తిరిగితేనే మనకు అలవాటయిపోతున్నప్పుడు 3000 సంవత్సరాల పాటు ఆకలి, దప్పిక వాటితో ఉంటూ అవి భరిస్తూనే ఆ చెట్లమ్మటే, పుట్లమ్మటే తిరిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు చెట్లలో ఉండటం అసాధ్యమా? కాదు. సాధ్యమే. సో ఈజీ. కరెక్ట్. ఆయన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఒకటి ఇది మనం వారికి సూక్ష్మ శరీరయాన దేహాలు కూడా ఉన్నాయి. వాళ్ళు దే కెన్ ట్రావెల్ మల్టీ యూనివర్స్ కూడా వాళ్ళు ట్రావెల్ చేయగలరు. హ్మ్. అటువంటి వాళ్ళని పట్టుకోవటం ధ్యానం, యోగ పద్ధతి ద్వారా పట్టుకోవచ్చు. హ్మ్. అంటే నాకు తెలిసిన ఒకాయన భరద్వాజ మహర్షిని రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటాడు. ధ్యాన భూమికలోనే ఇవన్నీ జరిగేవి. ఆయన ధ్యానంలోకి వెళ్తారు. సూక్ష్మ భూమికలో ఇవన్నీ వారెళ్లి కలుస్తూ ఉండటం, మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సప్త చిరంజీవుల్ని పట్టుకునేటువంటి మార్గం ధ్యాన మార్గంలో ఉత్కృష్ట స్థితికి వెళ్ళి కుండలిని జాగరణ జరిగిన వాళ్ళు వీళ్ళని కలుసుకోగలరు.